హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. కోడిగుడ్లు బెండకాయ రెండు కలిపి ఇలా పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించిన కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం మెంతులు, తాలింపు గింజలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపుని వేసి ఒకసారి కలిపి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మూతని పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసి ఒకసారి కలుపుకొని కల్లుప్పును వేసుకోవాలి. ఈ పులుసు కూరల్లో కల్లుప్పుని వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని వేసి ఒకసారి కలిపి 2 గ్లాసుల నీళ్ళని వేసుకొని మూతని పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పులుసు కూరల్లో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకొని ఒకసారి కలిపి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ని ఆఫ్ చేయడమే. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కోడిగుడ్డు పులుసు ఈజ్ రెడీ. Please subscribe to my channel. Thanks for watching.